చందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి వెంకటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబానికి అండగా చందుర్తి మోతెబాబు 5,000 రూపాయలు అలాగే బుజ్జ కిషోర్ రైస్ బ్యాగ్ తో పాటు 2 రోజులకు సరిపడిపోయే నిత్యావసర సరుకులను స్థానిక కాంగ్రెస్ లీడర్ పులి సత్యం చేతుల మీదుగా అందజేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకున్న దాతలను పలువురు అభినందించారు. కేంద్రానికి చెందిన మరి మా కాక వెంకన్న కాక అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరం. మరి వెంకన్న దళిత కుటుంబంలో జన్మించినప్పటికీ అంటే గత కొద్ది రోజులుగా మేము చిన్న చూస్తున్నాం. తెల్ల దుస్తులతో అగ్రవర్ణాలకు ఎక్కడ కూడా తల వంచకుండా అతను ఒక దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ ఈ ప్రాంతం నుండి ఈ ఏరియా నుండి ఆయన అందరితో కలిసిమెలిసి ఎంతోమందికి చేదోడు వాదులు ఉంటూ ఎంతోమందికి భరోసానిచ్చి మరి బాధ్యతగా అందరికీ మరి డబ్బులు లేకున్నా ఆర్థిక పరిస్థితులు మరి ముంగడికున్న అందరికీ ఎంతోమందికి మంచి ధైర్యాన్ని నింపిన వ్యక్తి మరి కోల్పోవడం చాలా బాధాకరం. మరి ఈరోజు మా ప్రముఖ దుబాయ్ ఎన్ఆర్ఐ మోతే బాబు మిత్రుడు మరి ప్రముఖ ఎన్ఆర్ఐ మోతే ఓదేల్ గారి మనవడు బొజ్జ కిషోర్ మరి వీరు వెంకన్న మృతి చాలా బాధాకరం. మరి వాళ్ళ కుటుంబానికి అండగా ఉందాం, మరి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒకటి చేద్దామని చెప్పి మరి మోతే బాబు ప్రముఖ ఎన్ఆర్ఐ తన వంతుగా 5,000 రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చాడు. మరి బొజ్జ కిషోర్ మోతే ఓదేల్ గారి మనవడు పెద్ద మనవడు బొజ్జ కిషోర్ మరి నిత్యావసర వస్తువులు ఒక రైస్ బ్యాగ్ను అందించడం జరిగింది. మరి వెంకన్న మృతి చాలా బాధాకరం. వాస్తవంగా అనారోగ్యంతో చనిపోయిండు. మరి వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మరి వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఒక మంచి ఇంటి స్థలానికి వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చినట్టయితే వాళ్ళకు చాలా నిరుపేద కుటుంబం. వెంకన్న ఉన్న రోజులు పేద ప్రజల పక్షాన ఉన్నాడు. మరి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా సరే చదువుకోకున్నా కానీ ఒక ఎంతో చదువుకున్న వ్యక్తిగా ఎన్నో రకాలుగా ప్రజా పోరాటంలో ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తికి మరి ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం ఇలా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులను కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కానీ వేడుకుంటూ మరోసారి ఈ రోజు ఇలా కుటుంబానికి చేదోడు వాదుడుగా వాళ్ళకు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన నా మిత్రుడు బాబుకు మరియు అల్లుడు బొజ్జే కిషోర్కు మరి ఇక్కడ ఈ అమ్మమ్మ ఊరైన అమ్మమ్మ ఊరి ప్రేమతో ఈ ఊర్లోనే ఇక్కడ ఎంతోమందికి ఇప్పటివరకు ఎంతోమందికి సహాయం చేస్తూ ఈ బొజ్జ కిషోర్ చాలా మందికి ఇప్పటివరకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మరి ఇద్దరి నా మిత్రులకు మరి ఈ గ్రామ పక్షాన మన చందుర్తి గ్రామ పక్షాన మరి బాధిత కుటుంబ పక్షాన ధన్యవాదాలు చేస్తూ మరి వెంకన్న కాక ఆత్మ శాంతించాలని తెలియజేస్తూ మరి ఇలా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకన్న కాకకు ఆశీర్వాదాలు వాలి తెలియడం జరుగుతుంది. 8వ తారీఖు నాడు లింగంపల్లి వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరం. ఎందుకంటే నిత్య ప్రజల్లో తిరుక్కుంటూ ప్రజల సమస్యలు కూడా కొన్ని ఆయనతో ఐఐటి ఆ సమస్యలు కూడా క్లియర్ చేసేవాడు. ఈరోజు మన చందుర్తి గ్రామం నుంచి ఈ వెంకన్న లేడంటే మనకు బాధాకరం. వారికి చేర్చుకోవాలని అదేవిధంగా మన మోతే బాబు గారు వాళ్లకు ఆర్థిక సాయం కింద ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే బొజ్జ కిషోర్ గారు కూడా నిత్యావసర సామాను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అజిమ్ గారు చెప్పినట్టు ప్రజల్లో ఎప్పుడు తిప్పుకుంటూ ఉండు. అదే ప్రభుత్వాన్ని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదకు మేము చెప్పి మన ఈ కుటుంబానికి కూడా ఇల్లు వచ్చేటట్టు నేను ఖచ్చితంగా నేను ముందుండి చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైనా కానీ అజయ్కి ఫస్ట్ విడుదలలో నేను ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాను నేను చెప్పడం జరుగుతుంది.